దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ఈవో రమాదేవి అయితే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్ర వాతావరణం అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా వరంగల్లో తెలంగాణలోనే ప్రత్యేకమైన సాంస్కృతిక పండుగ అయినటువంటి సమ్మక్క సారలమ్మ వనజాతర నేపథ్యంలో ఈ మహాజాతరకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆనవాయితీగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్ళుగా కూడా చూసుకుంటే సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రతిరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని అయితే భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో కూడా స్వామివారి దర్శనాన్ని ఎల్ఈడి స్క్రీన్ ప్రచార రథం ద్వారానే దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి మొక్కులతో పాటు కోడె మొక్కులు, అభిషేక పూజ కార్యక్రమాలు, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు చేసేందుకు, శివ కళ్యాణం చేసేందుకు కూడా భీమన్న ఆలయంలోనే ఏర్పాట్లు చేశారు, అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా. అధిక సంఖ్యలో భీమన్న ఆలయంలో కూడా అభిషేక పూజ కార్యక్రమాలతో పాటు కోడె మొక్కులు, శివ కళ్యాణం తదితర కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా భక్తులు కుటుంబ సమేతంగా చేసుకొని సేవలు తరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ తరుణంలో భీమన్న ఆలయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు, సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ప్రత్యేకమైన కూలైన్లు, కోడె టికెట్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, వేడి నీరుతో పాటు కూడా స్నానానికి సంబంధించిన మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకమైన క్యూ లైన్లతో పాటు క్యూ లైన్లకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆలయ ఈవో రమాదేవి. అయితే రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి రాజన్న గుడి చెరువు తదితర ప్రాంతాల్లో కూడా వ్యర్థాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా తొలగిస్తూ శుభ్రం చేస్తున్నామని, ఆలయానికి సంబంధించిన పార్కింగ్తో పాటు ఇతర ప్రాంతాలు, ప్రధాన రహదారితో పాటు రాజన్న ఆలయానికి వచ్చే మెయిన్ ప్రాంతాలు అంటే రూట్లను కూడా మ్యాపింగ్ ద్వారా ఏర్పాటు చేసి కూడా వాటికి సంబంధించిన హోల్డింగ్స్, రూట్ మ్యాప్స్ అవన్నీ ఏర్పాటు చేసి హోల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే విద్యుత్ దీపాలను కూడా రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయం బద్దిపోషం ఆలయం, నగరేశ్వర ఆలయం, నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం, మామిడిపల్లి సీతారాముల స్వామి ఆలయాలు తదితర ఆలయాలను కూడా శోభాయమానంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో మాత్రం అలంకరించారు. అర్చకులు, వేద పండితులు అయితే ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భీమన్న ఆలయంతో పాటు నగరేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే భీమన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అనునిత్యం రాజన్న ఆలయంతో ఎలాగా గతంలో భక్తులతో విరాజిల్లిందో ఇప్పుడు అభివృద్ధి నేపథ్యంలో, విస్తరణ నేపథ్యంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి అరకొరగా రాజన్న ఆలయానికి కొందరుగా భక్తులు వచ్చినా అయితే భీమన్న ఆలయానికి మాత్రం మొక్కులు చెల్లించుకునేందుకు, రాజన్నకి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భీమన్న ఆలయంలో వెసులుబాటు అవకాశం కల్పించిన నేపథ్యంలో అధిక సంఖ్యలోనే భక్తులు దర్శించుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారి దర్శనమిస్తున్నాయి. ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చే అంచనా నేపథ్యంలో గతంతో పోలిస్తే మరింత ఇబ్బందులు లేకుండా భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా స్వామివారి శివ కళ్యాణం అయితేనేమి, కోడె మొక్కులతో పాటు అభిషేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా అనునిత్యం అప్డేట్ ఇస్తూ భక్తులకు మెరైన సౌకర్యాలు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కూడా ఆలయ ఈవో రమాదేవి ఆలయ అధికార యంత్రాంగాన్ని అయితే సూచనలు, సలహాలు ఇస్తూ అనునిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజన్న నిత్యాన్నదాన సత్రంలో కూడా ఆహారం నాణ్యత, క్యూ లైన్లో ఉండే భక్తులకు దర్శనం ఎలా అవుతుంది, వారి సమస్యలు ఏమైనా ఉన్నాయంటూ కూడా క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఆలయ అధికారుల పనితీరు, ఈ నేపథ్యంలో కూడా మీడియాకు సంబంధించిన రిపోర్టర్స్ అంటే మీడియా ఛానల్కి సంబంధించిన రిపోర్టర్స్ సమాచారం నేపథ్యంలో కూడా ఈవోకు సమాచారం ఇచ్చే విధంగా, ఈవో వివరాలను అడిగి తెలుసుకునే విధంగా కూడా ఫోన్ చేసిన సందర్భంలో ఈవో స్పందించడం లేదని నిరాశకు గురవుతున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రిపోర్టర్స్ కూడా. అయితే ఇప్పటికీ ఈవో దానికి సంబంధించిన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు చేస్తున్నామని సంబంధించిన వీడియోలు అవి రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రాపర్గా సంబంధించిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను అయితే మీడియాకు సవివరంగా అయితే ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీడియాకు సంబంధించిన వివరాలను అందిస్తే మరింత సమాచారం భక్తులకు కూడా వివరంగా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా భక్తులతో పాటు మీడియా జర్నలిస్టులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా రాజన్న ఆలయంలో జరిగే అభివృద్ధి విస్తరణ పనులు అయితేనేమి, ఈ పక్కన భీమన్న ఆలయంలో దర్శన అవకాశాలు ఉన్న తరుణంలో భీమన్న ఆలయంలో దర్శన అవకాశాల సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సిన బాధ్యత
బాధ్యత ఈవో పైనే ఉంటుంది కాబట్టి ఈవో త్వరితగతిన స్పందించి ఈ అభివృద్ధి విస్తరణ పనుల ఓ పక్క జరుగుతూ ఉంటే మరో పక్క భీమన్న ఆలయంలో దర్శనాలు ఉన్న తరుణంలో భీమన్న ఆలయంలో దర్శన అవకాశాలు ఈ సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు కూడా మీడియా సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని కూడా భక్తులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఓటు స్టూడియో.